Hello guys, welcome to our YouTube channel and in this video how Telegram scams are doing. Let's start our video. So guys, hi, how are you all? Let's start our video. అసలు ఈ స్కామ్ ఫస్ట్ ఈ టెలిగ్రామ్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎప్పుడు నార్మల్గా రీల్స్ చూస్తూ షార్ట్స్ చూస్తూ ఏదో ప్రోడక్ట్ బై చేయాలని చెప్పి మనము లింక్స్ త్రూ మనం ఒక్కొక్క టెలిగ్రామ్ అనేది మనం విజిట్ అవుతాం కదా. సో విజిట్ అయినప్పుడు కొంచెం ర్యాండమ్ పర్సన్స్ ఉంటారు. టెలిగ్రామ్ అంటేనే అది కదా, కొంచెం ర్యాండమ్ పర్సన్స్లా నాకు ఈ పైన కనబడుతుంది ఈమె ప్రియా శర్మ అనే ఈవిడ మెసేజ్ చేస్తుంది అనమాట, హాయ్ హలో నైస్ టు మీట్ యూ అని చెప్పి. సంబంధం లేకుండా యూ ఇంట్రెస్టెడ్ విత్డ్రాల్ యువర్ ఫస్ట్ శాలరీ 150 రూపీస్ అన్నది. ఈ శాలరీ సరే అని ఎస్ఆన్ పెట్టేసిన. ఎస్ఆన్ పెట్టినాక వీడికని కహాని షురు అవుతుంది మనది. ఇక ఏజ్ అడుగుతుంది, ఏజ్ చెప్పేస్తా, నా ఏజ్ చెప్పేసినాక ఇక మనకు ఒక ఏం చెప్పదు, జస్ట్ యువర్ వర్కింగ్ కోడ్ అని ఏదో ఇచ్చేసింది సంథింగ్. ఒక గ్రూప్ లింక్ అయితే ఇచ్చింది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వి స్క్రీన్ షాట్ పెట్టండి అన్నది. సో ఓకే చేసేసిన, స్టెప్ తీసుకున్నా నేను, స్క్రీన్ షాట్ అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక గ్రూప్ లింక్ ఇచ్చేసింది. విఐపీ మెయిన్ గ్రూప్ అని ఉంటుంది, 2 గ్రూపులు అనుకుంటా. అందులో ఏంటంటే అందులో మెయిన్ గ్రూప్లో అనేది ఏంటంటే పేమెంట్స్ ఇస్తాను అనమాట. ఇంకా గ్రూప్లో ఇన్వైట్ చేసినాక ఏమేం చేస్తానంటే వేరే మనకైతే సపోజ్ ఇప్పుడు మనకి ఇచ్చిన గ్రూప్కి మనల్ని రీడైరెక్ట్ అయిపోమంటుంది. ఇందాక ఏదైతే మనం ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అవుతామో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళు ఇచ్చిన కోడ్ని అందులో పేజ్ చేయమన్నది. సో సరే అని చెప్పి నేను పేజ్ చేసేసినాక చలో ఈ ఫ్లిప్కార్ట్ అఫీషియల్ అంట. పేర్లోనే పెద్ద ఫ్రాడ్ ఉంది చూసినావా. అది అసలు ఏ రకంగా దీన్ని ఫ్లిప్కార్ట్ అనుకోవాలి? ఫ్లిప్కార్ట్ అన్నికి అసలు ఛాన్స్ ఉందా? ఇది వీళ్ళ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్. ఇది ఫ్లిప్కార్ట్కి దీనికి కుక్కకి నక్కకున్నంత ఫరక్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఏమనుకుంటారో ఏమో. సరే అని చెప్పి రిజిస్టర్ చేసుకోమన్నది. సరే 150 వస్తాయి కదా, రిజిస్టర్ చేసుకుంటే ఏమవుతుంది అని చెప్పి చేసేసుకున్నాం. వాళ్ళ కోడ్ ఇక్కడ పే చేసేసి రిజిస్టర్ చేసుకున్నా. ఇంకొక వాళ్ళు చెప్పిన గ్రూప్లో అది కూడా జాయిన్ అయిపోయినాక ఇక మన పర్సనల్ డీటెయిల్స్ అడిగింది, ఇచ్చేసినాం. పర్సనల్ డీటెయిల్స్ అడిగి ఇచ్చేసినాక మన యూపీఐ పంపిస్తాం కదా, మన యూపీఐ పంపించినాక మన నెంబర్కి వాళ్ళకు 150 రూపీస్ కొట్టిరనమాట. 150 రూపీస్ కొట్టినాక సరే సార్ వుడ్ యూ లైక్ టు డూ నెక్స్ట్ స్టెప్ అన్నది. నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ టాస్క్ అన్నది. సరే చేద్దాము అని చెప్పిన. ఎట్లా అంటే అక్కడ ఏంటంటే 150 యాడ్ చేస్తే 300 వస్తుంది. 300 సరే చేద్దామని చెప్పి చేసినాక వాళ్ళు ఇక వాళ్ళ గ్రూప్ ఏదైతే వాళ్ళ ఉంటాయో క్యూఆర్ కోడ్స్ కానీ యూపీఐ ఐడీస్ కానీ అవి ఇచ్చేసి మనల్ని పేమెంట్ చేయమంటారు. పేమెంట్ చేసేసినాక ఇంకా వాళ్ళు యాప్లో అయితే లాగిన్ కమ్మంటారు. యాప్లో లాగిన్ అయినాక మనం చేసిన పేమెంట్తో వాళ్ళ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ 115 రూపీస్. టుడే ఇన్కమ్ 15. అది ఏంటంటే ఒక టాస్క్, అట్లా డైలీ 10 టాస్కులు ఉంటాయి. ఇది సింగిల్ టాస్క్ మాత్రమే. వాళ్ళు మనకు చెప్పారు టాస్కులు ఎన్ని ఉంటాయో. ఎట్లా అంటే మనం పేమెంట్ కట్టిన దానికి టాస్కులు పెరుగుతూనే ఉంటాయి. మనం ఇక పైసలు కట్టలేము. ఈడ అసలైన ఫ్రాడ్ అవుతుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో చూసుకొని ఉండాలి. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. నేను నియర్లీ దగ్గర 12K రూపీస్ నేను లాస్ అయిపోయినా ఇలా ప్లాట్ఫామ్లో పెట్టేసి. 300 ఇట్లాంటి పోస్టర్స్ పంపిస్తారు. అరే ఫస్ట్ స్టార్టింగ్ పైసలు బాగానే ఇస్తారు. ఎట్లా అంటే ఒక నమ్మకం తెప్పించుకుంటారు. అరే నువ్వు వీళ్ళు పైసలు ఇస్తూనే ఉన్నారు, జెన్యూనిటీ ఉంది వీళ్ళ కాడ అనే ఒక థాట్ తెప్పించుకున్నాక వాళ్ళ అసలైన టాస్క్లు అయితే చేపిస్తారు ఇక మన తన. మనం ఏం చేస్తాము, రియల్లీ పైసలు వస్తున్నాయి కదా చేసుకుంటే అయిపోతుంది అన్నట్లా ఆశతోని చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేనైతే అందరం మనుషులే, తప్పులు లేక తప్పదు. కాకపోతే ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి పర్సనల్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నా అవేర్నెస్ కోసం అని. మీరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పి వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ కూడా పెడతారు. వీళ్ళ జాబ్ ఏందో కానీ రూల్స్ అండ్ కండిషన్స్ ఏమైనా తేడా చేసినామనుకో మా రూల్స్ సార్ అది ఇదని మాట్లాడతారు. ఇక మనం అప్పుడు మన పైసలు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసినాక మనం ఏం చేయలేము ఇందులో. సో అందరు జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి చేయకండి ఇంకోసారి టెలిగ్రామ్లో కానీ ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లాంటి ఏమైనా అన్నోన్ గ్రూప్స్ కానీ అన్నోన్ అకౌంట్స్లకి మెసేజెస్ వచ్చినా ఇట్లా మీరు ఒక లాటరీ గెలుచుకున్నారని సంథింగ్, మీరు ఇక్కడ ఈ ప్రోడక్ట్ గెలుచుకున్నారని చెప్పి ఏం వచ్చినా సరే గైస్ మీరు అసలు రెస్పాండ్ కాకుండా డిలీట్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి మనం అట్లా అయిపోయినాక లాస్ట్ ఫైనల్ టాస్క్ అని ఒకటి ఉంటుంది. కొన్ని టాస్క్లు అయితే నేను చేసేసిన. మినిమం 3 టాస్కులు చేయాలి, చేసేసిన ఇన్వెస్ట్ చేసి. లాస్ట్కి ఒక టాస్క్ ఉంటుంది, ఫైనల్ టాస్క్. ఎట్లా అంటే 1499 కట్టమంటారు. 1499 కట్టినాక ఎవరైతే 1499 కడతారో వాళ్ళకంటూ ఒక సపరేట్ గ్రూప్ రెడీ చేస్తారు. ఇదే గ్రూప్ ఇక్కడ ఉంది కదా,
ఈ గ్రూప్ని అయితే రెడీ చేస్తారు 973 ఫ్లిప్కార్ట్ గ్రూప్ అని. ఇందులో మనం ఎవరైతే 499 కడతారో వాళ్ళని ఇందులో వేస్తారనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్సే, మనకు తెలియదు. మన ఒక్కలమే అవలా ఆడ, మన ఒక్కలమే బకరా ఆడ. మనల్ని ఫ్రాడ్ చేయడానిక మన కోసం 5 మంది కూర్చొని ఉంటారు ఆడ. ఆ గ్రూప్లో వాళ్ళు ఏం తెలియని వాళ్ళు, మనకు అసలు ఏం తెలియదు, వాళ్ళకి మనకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. ఆ గ్రూప్లో ఎవరైతే వాళ్ళ కాడ పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కట్టేసి టాస్క్లు అయిపోతాయి. టాస్క్లు అయిపోయాక ఆమె ఏం చేస్తారంటే గ్రూప్లోకి ఎగ్జిట్ కామని చెప్తారు. వాళ్ళ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని గ్రూప్లోకి వాళ్ళ ఎంప్లాయీస్ని ఆ టాస్క్లు అయిపోయాక ఒకళ్ళని వెళ్ళిపోమంటుంది. ఎందుకంటే మనకి ఇక థాట్ అది మనం స్ట్రెస్ ఫీల్ కావాలి కదా. స్ట్రెస్ ఫీల్ అయ్యి జల్దీ అమౌంట్ ఎక్కడికైనా అరేంజ్ చేసుకొని తెచ్చి ఇన్వెస్ట్ చేసి మనం కూడా ఫండ్ తీసుకొని మనం కూడా వెళ్ళిపోవాలి, గ్రూప్లోకి వెళ్ళాలని ఒక క్రియేటివిటీ వాళ్ళు చేస్తారు. ఇట్లాంటిదంతా అవుతుంటుంది. లాస్ట్కి గైస్ నియర్లీ చెప్తున్నా కదా, చాలా పైసలు లాస్ అయిపోయినా నేను పర్సనల్గా. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, ఇది చాలా ఫేక్. ఇలాంటివి అసలు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గాయస్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి స్కామ్స్ చాలా అవుతున్నాయి, నాట్ ఓన్లీ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, నార్మల్ మెసేజ్ త్రూ ఇట్లా చాలా అవుతున్నాయి. సో బీ అవేర్, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. Guys, please do like, share, subscribe for more interesting videos. Stay tuned. Bye bye.